నో, దీనికోసం మనం రాలేదు. మరి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు, నేడంటే ఈరోజే నీ హృదయంలో జన్మించాలి. ఈరోజే నీ చరిత్ర 2 భాగాలుగా చేయబడాలా. క్రీస్తును నమ్మక ముందు, క్రీస్తు నమ్మిన తర్వాత. క్రీస్తు నీ హృదయంలోకి రావాలా. క్రీస్తు రావడంతో నీ బ్రతుకు కొత్తగా చేయబడాలా. ఇంతవరకు క్రీస్తు పూర్వం అంటే నువ్వు ఎట్లా జీవించినావో, ఎలా ఉన్నావో అదంతా అనవసరం. ఇప్పుడు దేవుడు ఆ అజ్ఞాన కాలమును చూడనట్టుగా ఉన్నాడంట. వదిలేసేయ్, రా. నేడే క్రీస్తు నీ లోపల జన్మించాలని ఇష్టపడుతున్నాడు. ఇదొక మతం కాదు, ఇదొక మత ప్రచారం కాదు, ఏదో కులానికి సంబంధించింది కాదు. ఈయననే దేవుడు, ఇంకా వేరే ఎవ్వరు కూడా లేరు ప్రపంచంలో, యుగాలలో. ఈయన మాత్రమే దేవుడు అండి. ఈయనయే నిజమైన దేవుడు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభు గురించి చాలా స్పష్టమైన విషయాలు. సర్వాధికారి అయిన దేవుడు. ఈ దేవుడు ఈరోజు నీ జీవితంలో ఆయన పుట్టాలని ఆశిస్తున్నాడు. అదే నీకు క్రిస్మస్. అదే 25వ తేదీ డిసెంబర్. ఎన్ని డిసెంబర్ 25 ఇలాగనే చేసుకుంటూ వెళ్ళిపోయినావు. అయినా హృదయంలో ప్రభు లేకపోతే నీకు వీటి వల్ల లాభం లేదు. యేసు ప్రభు నీ లోపలికి వస్తే ఆ రోజు